ఎన్ని కాంతాలు తెచ్చి ఎంతో కామెలు పాపమ్మ అగో పాటలు పాడి చేది గజరు కలపనగా కూడా కాని ఏమంటది ఓ పోలు రాదు కొడుక సిరిదేవి కొడుక ఉల్లముల భక్తుడా పుణ్య శాలి మారేడు చెమ్ముడా శివమల్లి కాదు కాదు వయ్యతో వల్లరా పండకాల కళ్ళు వైగం కడియాల వెళ్ళడం వస్తువురా వాడిన పాట ఎల్లడు విట్టము వల్ల చెల్లెల తొరగబట్టి పలగముల ఎల్లడు కలుపుతావు రాజు కొడుక తిరిగి కొడుక నాకు మీద మామల దిక్కులే
ఏ అల్ల ఇంటికి బొమ్మల్లవు ఈ తమ్ముల ఇంటికి బొమ్మల్లవు బలగమలేని బలగాయనే అంతమంది మనకు కాపుల కన్నాలు బతుకుపోసి ఏ దంగపోనికి నన్ను పట్టిస్తారు ఈ రాసవారు ఏ లింగపోనికి రాసవారు నన్ను పట్టిస్తారు అని ఏ పోరు రాదు కొడుక తిరిగేవి కొడుక కొల్లముల భక్తుడా కొలపుల్లి సాని మారేటి శంభుడా శివమల్లి కాజుడు నీ సంకనొక్క జినక సచ్చుపో నీ కాచి కావిడి ఇరిగిపో నీ పైరిండ పాములు సచ్చిపోరు కదరు కాచికు పోయే తువ్వలు ఇక కంప కొడుతు మరి జంగపూలికి లింగపూలికి నన్ను పట్టిస్తారు అని అదిరి బెదిరి పాపమ్మ పోయి మేడ మీద పడ్డారు అందరూ తమంటి మనగా పాటలు విని ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు వీళ్ళందరూ పోయినాక వీళ్ళ కథలు ఎత్తిరిగుండారు వీళ్ళ భారతం ఎత్తిరిగుండారు ఎవరు కొల్లమ్మల భక్తుడు వాళ్ళ పుణ్యశాలి చెల్లె ఉన్నదని అన్నకు తెలియదు అన్న వచ్చింది చెల్లెకు తెలియదు ఆ కళ్యాణ దేవుని గుడి లోపట మంచిగా కర్మాలు మా అవ్వ చెప్పింది ఎక్కడి నుంచి వస్తుందో కర్మం అని కర్మాల ముఖం చూసుకుంటా దేవుని పూజ చేసుకుంటా గనగన గంట కొడతాను నిమ్మలగా ఉక్కరుడు గుడికాడ ఈ యాదవుల పాపమ్మ ఎప్పుడు మనగా రాగం తీసింది కొసలందుకోని మొదలల్లో విన్నాడు మొదలందుకోని కొసలల్లో విన్నాడు పాటలు మొత్తం విని శిఖం వచ్చిన మనిషి ఉగ్రం వచ్చిన మనిషి గుడి నుంచి బయటికి వెళ్ళి చెల్లో 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 అని టంటి గుళ్ళల్లా బతిరన్న చెడగొద్దుకుంటారా బావటే దంగ గుద్దుకుంటాను పొట్లింగు
ముందు నాగభద్రయ్య నలుగురు దండాలు వాళ్ళు ఆగిందరు వాళ్ళు ఏంద్ర అన్న సంగమయ్య చెల్లెలు ముట్టుకున్నాను అన్నకి దెయ్యం పట్టిందా దేవరు పట్టిందా అన్న ఏమైందని ఆ దంగాల వాళ్ళే ఇంకో తమ్ముడు మా దంగలంగా మనం ఆయన రుద్రుడు నీ పేరు భద్రుడు నా పేరు చిట్లింగు చిట్టింగు ఆడిపోయిన పొగలింగ నాగభద్రయ్య పొట్టింగు దేవరు పట్టిందని కేవైందని చెల్లెలు మొత్తుకున్నావా నీ చెల్లె ఇప్పుడు దొరకొండ పోలి ఇప్పుడు 3 రోజులు మనం ఈ కళ్యాణం వచ్చి అన్నారు ఇక దొరకొండ ఊరి చెల్లె అగమంది లేదు ఆ గుడ్డిపోరైన వాళ్ళ గుడ్డెవాళ్ళు అన్న వల్ల తమ్ముడా గుడ్డి చెల్లె కాదు రాము అయ్యో రామ చక్కని చెల్లెవి బొందల పురుగులు పడ గుడ్డి చెల్లె మీద నేను గుండెవలగను రామ సక్కని చెల్లె ఒన్న సక్కని చెల్లె కళ్యాణ పట్టంల చెల్లె పాట పాడింది కళ్యాణం ఉన్నది మా తల్లి ఏమన్నది కళ్యాణం కొడుక కర్మాలు ఉన్నాయి వారి కళ్యాణం వచ్చిన వాళ్ళకి మా చెల్లెకి ఇక్కడ కళ్యాణం వచ్చిన వాళ్ళకి మా అవ్వకి ఏ పాటో పగున్నది పగుంటేనే కళ్యాణ పట్టణంలో కర్మాలు ఉన్నాయన్న మా అవ్వ చెప్పిన కర్మాలు గోకి ఉన్నట్టు ఉన్నాయి తమ్మి నా చెల్లె పాట పాడి పాటకి నేను అగో వివరము చెప్తా దానికి అర్థం చెప్తారా మీరు చెప్తాను అన్న ఒక మాట కొద్దిగా అన్న నువ్వు చెల్లి అంటారు మరి చెల్లెగా నువ్వేనా అన్న మరి ఇంకా చెల్లి వచ్చిందా నాకాడికి చెల్లె రాలే చెల్లెకాడికి నేను మూడే ఎట్లా మరి చెల్లె మరి చెల్లెని మరి చెప్పాను మరి ఎట్లా అంటే తీసింది తీయరాగాను పాడింది మా బొల్లములు వరి తీసింది
పాటల వరంగా పాడింది. ఆ పాటకి నేను అగో ఇబ్రహం మీరు చెప్పండి, అర్థం నేను చెప్పండి. నేను చెప్పే దానికి ఇబ్రహం మీరు చెప్పండి. ఏమన్నది? సంగల ముగ్గ పేరేమమ్మా తాత పేరేమి, సంగల ముగ్గ సందమామ తాతవుల రాదు నాయనమ్మ ఉల్లమదేవి అన్నది. వాళ్ళకి నాయనమ్మ అయితే పాడవాడిన ఆమె నాట్యమైతుంది, నేను పాడవాడిన నీకు తాతే కావాలి. మరి ఆ పొల్ల తాతే కావాలంటే నీకు చెల్లి అయితే అన్న అంతేనా? గట్టి వస్తుంది. అది పక్కకు పోని ఇంకోటి అది చేయల బాలం ఉందా అంజన ఒక చాలా ఆ ఊళ్ళో పోలు రానికి అన్న బిడ్డలు అన్నది. దగ్గరికి వచ్చింది ఇక ఆ పోలు రాదు ఎవరు మీ నాయనే. మరి ఆమెకి అన్న బిడ్డ అయితే నాకేమైతుంది? నీకు చెల్లె కావాలి కట్టుక నీకు అనుకోని తల్లి పాదాలకు మెరుగు పిల్లలు మేనత్త కోరవ్వకి మేన గోడలు అన్నది. కోరం నాకు అచ్చ కావాలి. నాకత్తే నీకత్తే నాకు నీకేం కావాలది? అత్త అయితే నీకు చెల్లె కావాలి, నాకు చెల్లె కావాలి. అంతేనా? చక్కని పాదాలకు సరుగుటల్లు సైదోడి గుడ్డి పోరికి తోడ చెల్లెళ్ళు అన్న. ఇంకా అబ్బా అబ్బా అన్న ఇంకా దగ్గరన్న మీ చెల్లెనే. అంతేనా? ఆ గుడిదే అనుకోని కాశీకి పోయే పత్తిరన్నా ఓ దంగమయ్యా శివదంగమయ్యా కాశీకి దొనకొండకి ఎంత దూరం అన్నది. కాశీ వీటిలో ఎవరా? నేనే. నువ్వే అన్న. ఇది మాత్రం ఎగిన గుట్టన్నా, ఎగిన గుట్ట అన్న. అబ్బా అబ్బా ఎగిన గుట్టలు ఎరిగిన గుట్ట అన్న. ఎరి గుట్ట అన్న. అబ్బా ఎరిగిన గుట్టు కాదా? మరి మనమే పోతారు, కాశీకి పోతారు. మనమేనా? ఆండు వల్ల ఊది అబోలింతంగా గుబ్బులు కోనంగా ఆ పాత గుళ్ళల్లో పన్నడా అన్న ఉన్నడా అన్నది. పాత గుళ్ళ ఒక మాట అన్న, పండగ నువ్వేనా? ఇల్లా ఇల్లు ఎల్లకిదల పండగ నువ్వేనా? నువ్వేనా? ఊరుకుత్తరాన గంట లేకుంటే శంకు లేకుంటే ఉత్తూడు బతిరన్న ఊరంతా వచ్చిండా ఏమన్నది. ఈ ఊరికి అన్న అసలు నువ్వే అసలు బత్త నీ పేరే. గంటలు కొట్టింది ఎవరు? గంట కొట్టి నువ్వే, శంకులు నువ్వే కొట్టినావు. అది అనుకోని అందెట్టా చూడములు బయలు గడ్డములు అది గదిగో మాయన్న నన్ను కూడా వచ్చిండు కళ్యాణం వచ్చింది అన్నది. బయలు గడ్డములు ఎవరుకున్నాయి? నీకే ఉంది, నీకే ఉన్నది. తప్పితే నాకే మళ్ళా తమ్మి నలుగు పోతావు ఇవురు పోతావానే కళ్యాణం పోతా అన్న. ఒక మాట నువ్వు పోతా అంటారు. మరి ఒక ఈ చెప్పాలా అన్న, ఈ ఊరు మాత్రం దేవుడు. ఏ దేవుడు? కళ్యాణ దేవుడు. దేవుడేనా? కోటి లింగాల కళ్యాణం ఒక పట్టం అన్న ఈ ఊరు అంటే. అన్న భార్యకు లింగమే, భార్య ఒక మెడకు దుడ్డుకు లింగమే, ఊకుండకు లింగమే, మనిషికి లింగమే, కుక్కకు లింగమే, ఆవుకు లింగమే, భార్యకు లింగమే, కచ్చోలకు లింగమే, ఇసురులకు లింగమే. అన్న మొత్తం లింగాలే ఉంటాయి. పంచేడు లింగాల పర్వ కళ్యాణ నగరం ఇది. అన్న లింగం ఉందని లేదు. నువ్వు పోయిన వరకు అన్న వీడు దొంగో దొరేరో ఎవడో అని నిన్ను పొడిచి నిన్ను చంపి అలా వారి సప్లై కాదు చెప్తారు. అంతేనా? నాకెరికన్నా లింగము ధన్యం కావాలి, ధన్యం కావాలి, లింగం ఉండాలి. అంతేనా? ఉంటే ఏం కాదు. ఇక పొలంలో బస్సుల వల్ల పిల్ల జాలి మారేడు చెవులు మళ్ళీ కాల్చుల వల్ల దంజము లింగము నేను కాలించుకుంటానన్నాడు. అప్పుడు మీరు గుడి కాడ
ఉన్నట్టు ఇప్పుడు వెనక పోయి నేను మనకు ఒక దంజము లింగము కావించుకొని ఒక ఏషం మార్చుకొని వస్తానన్నాడు. ఉండి వేసి వదంగమయ్యా నలుగురు శిశువుల వలగా గుళ్ళె ఉంచిండు గుడి వెనక పోతా అన్నాడు. పోతాను కానీ మంచిగా